హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పవర్ఫుల్ గా పనిచేసే ఒక మంచి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది నా జుట్టు పైన వాడానండి. వాడిన తర్వాత రిజల్ట్ చాలా బాగా వచ్చింది. కేవలం 3 రోజులు చాలండి. 3 రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా నల్లగా పొడుగ్గా పెరుగుతుంది. దీనికోసం మీరు ₹1 కూడా ఖర్చు చేయవలసిన పని లేదండి. 3 రోజులు మీ జుట్టు పైన అప్లై చేసి చూడండి. అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చెయ్యండి చాలు. పల్చగా మారిపోయిన తల మాడు భాగం పైన తిరిగి ఒత్తుగా దృఢంగా జుట్టు అనేది పెరుగుతుంది. వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి జామాకులు తీసుకుందామండి. జామాకులు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఉంటున్నాయండి. సిటీలో కూడా దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకకపోతే మనం జామకాయలు కొనుక్కునే వాళ్ళ దగ్గర కొన్ని జామాకులు తీసుకురమ్మంటే గనక మనకి తీసుకొచ్చిస్తారండి. మనం ఎక్కువగా జామకాయలు తినడానికి ఇష్టపడతాం గానీ జామాకుల వల్ల మనకి ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. జామకాయ తినడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో జామాకును వాడడం వల్ల కూడా మనకి అంతకు మించి ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే దంతాలకు ఉపయోగపడుతుంది. మన హెయిర్ కేర్ కి కూడా ఉపయోగపడుతుందండి. ఇది ఎంత రాలిపోయిన జుట్టునైనా గానీ తిరిగి వేగంగా పెంచడానికి జామాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక గుప్పిడి వరకు జామాకులను తీసుకుని శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ అనేది ఉంటుందండి. జామాకులు అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే తుంచుకోవాలండి. జుట్టు రాలడం ఆగడానికి జామాకుల్లో ఉండే విటమిన్ సి జుట్టు కుదులకు పోషణ ఇచ్చి జుట్టును బలంగా పెరిగేలా చేస్తుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కొత్త వెంట్రుకలను రావడానికి అలాగే జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలా చేయడానికి సహాయపడతాయి. స్కాల్ప్ పైన దురద ఇన్ఫెక్షన్ తగ్గించి చుండ్రు నివారిస్తుంది. జుట్టును మృదువుగా మెరిసేలా చేయడంలో జామాకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా ఈ విధంగా మనం జామాకులు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న ముక్కలన్నిటి కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందామండి. అదేనండి ఉల్లిపాయలు. మన జుట్టు రాలుతుందని ప్రతి ఒక్కరిని కూడా సలహాలు అడుగుతూ ఉంటాం. ఈ రోజు నుంచి మనం ఎవరిని కూడా సలహా అడగవలసిన అవసరం అయితే లేదండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలో ఉండే సల్ఫరు జుట్టు కుదులను బలంగా మారుస్తుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది. తల మాడు భాగానికి రక్త ప్రసరణ అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన కొలేజన్ ఉత్పత్తిని పెంచడంలో ఉల్లి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరాను కూడా వేసుకుందామండి. ప్రతి ఒక్కరి దగ్గర కలబంద చెట్టు అనేది ఉంటుందండి. ఇలా పెంచుకున్న కలబంద మొక్కని మన ఆరోగ్యానికి వాడుకోవచ్చు. అలాగే జుట్టుకి కూడా వాడుకోవచ్చు. బయట దొరికే అలోవెరా జెల్ కంటే ఇలా నేచురల్ గా దొరికే అలోవెరా జెల్ ను వాడితే గనక జుట్టు కుదుళ్ళు అనేవి చాలా బలంగా దృఢంగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. కలబంద జెల్ లో 72 రకాల విటమిన్స్ పోషకాలు అయితే దాగున్నాయండి. అవన్నీ కూడా హెయిర్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. 2 సైడ్లు కూడా ముళ్ళులు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా మీరు మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ ఆముదం వేసుకోవాలి. ఆముదం అనేది జుట్టు రాలనివ్వదు. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె కూడా వేసుకుందాం. జుట్టు పొడిబారకుండా ఉంచుతుంది. అలాగే మనం ఏదైనా హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టుకి మంచిగా తేమను అందిస్తుంది. చక్కగా జుట్టు అనేది అందంగా పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది తయారైపోయిందండి. ఇలా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్ ని ఎలా వాడాలో చూసే ముందు ఆయిల్ అయితే తయారు చేసుకుందామండి. కొన్ని జామాకులను అయితే తీసుకుని ఒక చిన్న కడాయిలోకి అయితే తుంచుకుని వేసుకుందామండి. ప్యాక్ పెట్టుకునే ముందే ఆయిల్ వాడాలన్నమాట. నిజంగా జామాకులు వాడడం వల్ల మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఒకవేళ మీకు జామాకులతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని పెట్టుకోవడం టైం లేకపోతే కనుక జామాకుల్ని కొన్ని నీళ్ళల్లో వేసుకుని కొద్దిసేపు మరగబెట్టినట్టయితే ఆ వాటర్ అనేది మనకి టీ డికాక్షన్ లాగా రెడీ అవుతుందండి. అలా మారిన వాటర్ లోకి షాంపూ కలుపుకుని తలస్నానం చేసినా గానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కానీ ఇది కూడా అంతకు మించి రిజల్ట్ రావడం కోసం నేను ఇక్కడ ప్యాక్ అయితే తయారు చేశానండి. నేను ఇక్కడ 2 రకాలుగా చెప్పాను. ఒకవేళ టైం లేకపోతే కనుక షాంపూ చేస్తే సరిపోతుందండి. ఫ్రెష్ గా ఉండే ఒక కలబందాకును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయను కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయను కూడా వేసేసుకుందామండి. 1 కప్పు వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకుని ఈ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో
ఈ ఆయిల్ అంతా కూడా బాగా మరగనివ్వాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. అలా మగ్గడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అన్ని కూడా మనకి ఆయిల్లోకి అయితే రిలీజ్ అవుతాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ కొనుక్కుని వాడుతూ ఉంటారండి. ఇలా నేచురల్ పద్ధతిలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు వాడినా గానీ అంతకు మించి మీకు రిజల్ట్ వస్తది. చాలా మంచిది కూడానండి. ఒక 10 నిమిషాలు మరిగించినట్టయితే జుట్టు పైన ఎంతో బాగా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అనేది తయారవుతుందండి. ఇలా సిమ్ లో మాత్రమే మనం ఈ ఆయిల్ మరిగించాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఆయిల్ అయితే స్ట్రైన్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం దిగేంత వరకు కొద్దిసేపు అలా ఉంచితే మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ ఆయిల్ ని ఏదైనా ఒక మూతన గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రోజులైనా గానీ స్టోర్ ఉంటుంది, ఏం పాడవదండి. రాత్రి పడుకునే ముందు జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా స్కాల్ప్ ని మసాజ్ చేయాలి. ఇలా రాత్రి మన తలపైన ఆయిల్ అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలండి. తలస్నానం చేసే ముందు ఇప్పుడు మనం ఆల్రెడీ హెయిర్ ప్యాక్ ని అయితే తయారు చేసుకున్నాం కదా, ఈ హెయిర్ ప్యాక్ ని జుట్టుకి అప్లై చేసుకోవాలండి. జుట్టుకు పట్టేటట్టుగా ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవాలి. తలంతా కూడా హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు తలపైన ఉంచాలండి. ఆ తర్వాత మనం తలస్నానం చేయాలి. ఈ విధంగా మీరు వాడు చూస్తే గనక నిజంగా ఇన్ని రోజులు ఈ టిప్ ఎలా మిస్ అయ్యామని మీరే ఫీల్ అవుతారనమాట. అంత బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు హెయిర్ ప్యాక్ పెట్టుకునే టైం లేకపోతే గనక హెయిర్ ఆయిల్ అయినా కానీ కనీసం వారంలో 3 సార్లు వాడితే గనక చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా ఆయిల్ ని హెయిర్ ప్యాక్ ని వాడండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.